ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. నేదురుమల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పలువురు నాయకులు నినాదాలు చేశారు. నేదురుమల్లి సేవలు మరువలేనివని కీర్తించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు నేదురుమల్లి జ్ఞాపకార్థం దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా నేదురుమల్లి చేసిన సేవలు మరువలేనివన్నారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు రాజకీయాలలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. నేదురుమల్లి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు, అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి పదవైనటువంటి CWC మెంబర్గా తెలుగు జాతి గర్వాన్ని ఢిల్లీ వరకు చేర్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖులు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారిని కావచ్చు, నోడా చైర్మన్ గారిని కూడా కోరడం జరిగింది. అంతటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చొరవ తీసుకొని వీలైనంత త్వరగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పార్టీలతో సంబంధం లేకుండా, ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, మన నెల్లూరుగా గర్వించదగ్గ వ్యక్తిని ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ త్వరలోనే ఆయన విగ్రహ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విగ్రహాన్ని త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ యశోధర, గోపాల్ రెడ్డి, బాలసుధాకర్, ఇర్ఫాన్, రఘురామ్ ముద్రాజ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.